చాలామందికి ఇన్వెస్టింగ్ అంటే ఒక పెద్ద చిట్టడవిలా అనిపిస్తుంది కదండి. కానీ సరైన దారి తెలిస్తే ఎవరైనా ఈ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చెయ్యొచ్చు. ఈ విశ్లేషణలో మీరా అనే ఒక సాధారణ ఇన్వెస్టర్ కథ ద్వారా స్మార్ట్ ఇన్వెస్టింగ్ వెనకున్న కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఆమె ప్రయాణం మనందరికీ ఒక మంచి పాఠమవుతుంది. ఈమె మీరా, మన కథలో ముఖ్య పాత్ర. ఎన్నో కలలతో కష్టపడి సంపాదించుకున్న 2 లక్షల రూపాయలను మార్కెట్లో పెట్టుబడిగా పెట్టింది. ఆర్థిక స్వాతంత్ర్యం వైపు ఇది ఆమె వేసిన మొదటి అడుగు. కాని ఆమెకు తెలియదు, మార్కెట్ తన కోసం ఒక పెద్ద ట్విస్ట్ ప్లాన్ చేసిందని. అంతే, చూస్తుండగానే కళ్ల ముందే తన ఇన్వెస్ట్మెంట్ విలువ 30% పడిపోయింది. ఊహించుకోండి, కష్టపడి సంపాదించిన డబ్బులో దాదాపు 3వ వంతు మాయం. నిజంగా ఇది ఏ ఇన్వెస్టర్కైనా పీడకలగాంటిదే. మీరాకు కూడా గుండె ఆగిలంత పనైంది. అసలు ఏం జరిగింది? మీరా ఎక్కడ తప్పు చేసింది? మరి ముఖ్యంగా ఆమె చేసిన పొరపాటు నుంచి ఒక స్మార్ట్ ఇన్వెస్టర్గా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? పదండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. సరే, మీరా చేసిన మొదటి అతిపెద్ద తప్పు ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది కొత్త ఇన్వెస్టర్లు సరిగ్గా ఇక్కడే బోల్తాపడతారు. విషయమేంటంటే, మీరా తన దగ్గరున్న 2 లక్షల్లో ఏకంగా 1,50,000 రూపాయల్ని ఒకే ఒక టెక్నాలజీ స్టాక్లో పెట్టేసింది. దీన్నే అంటారు ఉన్న గుడ్లన్నీ ఒకే గంపలో పెట్టడమని, లేదా ఒకే గుర్రం మీద పందెం కాయడమని. ఆ గుర్రం గెలిస్తే సరే, ఓడిపోతే మొత్తం డబ్బంతా పోయినట్టే. ఇక్కడే మనకు డైవర్సిఫికేషన్ అంటే వికేంద్రీకరణ ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. మరి దీనికి పరిష్కారమేంటి? చాలా సింపుల్. రిస్క్ను తగ్గించుకోవాలంటే పెట్టుబడుల్ని రకరకాల అసెట్ క్లాసెస్లో పంచాలి. ఉదాహరణకి మీరా తన పోర్ట్ఫోలియోను ఎలా మార్చిందో చూడండి. 50% ఈక్విటీ, ఇది మంచి రిటర్న్స్ కోసం. 30% డెట్ ఫండ్స్, ఇవి కాస్త స్థిరంగా ఉంటాయి. ఇక 10% బంగారం, ఇది ద్రవ్యోల్బణం నుంచి మనల్ని కాపాడుతుంది. మిగిలిన 10% క్యాష్గా, అత్యవసరాలకు. చూశారా? ఇది కదా అసలైన బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో అంటే. ఇప్పుడు చూడండి అసలు మజా. 1 సంవత్సరం తర్వాత ఏమైందో చూస్తే అన్నీ ఒకేలా పర్ఫామ్ చేయలేదు. ఈక్విటీ 15% లాభపడితే బంగారం 2% నష్టపోయింది. డెట్ ఫండ్స్ ఏమో స్థిరంగా 6% రాబడిచ్చాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? మార్కెట్లో అన్నీ ఎప్పుడూ ఒకే డైరెక్షన్లో వెళ్లవు. కొన్ని పడితే కొన్ని నిలబడతాయి. మరి మొత్తం మీద ఎంత లాభం వచ్చినట్టు? అన్నీ కలిపి యావరేజ్ చేస్తే 9.1%. బంగారం కొద్దిగా నష్టపోయినా సరే, ఈక్విటీ, డెట్ ఫండ్స్లో వచ్చిన లాభాలు ఆ నష్టాన్ని కవర్ చేయడమే కాకుండా ఓవరాల్గా మంచి రిటర్న్ ఇచ్చాయి. వావ్! ఇదే కదా డైవర్సిఫికేషన్ పవర్ అంటే. సరే, ఒక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేయడం ఒక ఎత్తైతే, దాన్ని టైంకి తగ్గట్టుగా మెయింటైన్ చేయడం మరో ఎత్తు. చాలామంది ఇన్వెస్టర్లు ఇక్కడే తడబడతారు. చూద్దాం. ఏడాది గడిచింది. ఈక్విటీ మార్కెట్ భలే పెరిగింది. దానివల్ల మీరా పోర్ట్ఫోలియోలో ఈక్విటీ వాటా 50% నుంచి ఏకంగా 65%కి పెరిగిపోయింది. చూడ్డానికి బాగానే ఉంది, లాభాలొచ్చాయి కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది. ఇప్పుడు తన పోర్ట్ఫోలియో అనుకున్న దానికంటే చాలా ఎక్కువ రిస్క్తో ఉంది. అయ్యో, పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ తప్పింది కదా. మరి దీన్ని ఎలా సరిచేయాలి? మొదట అనుకున్న రిస్క్ లెవెల్కి మళ్లీ ఎలా తీసుకురావాలి? దీనికోసం ఒక స్మార్ట్ టెక్నిక్ ఉంది. దాన్నే రీబ్యాలెన్సింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, మన కారు టైర్లకి వీల్ అలైన్మెంట్ చేయించడం లాంటిది. ప్రయాణం స్మూత్గా సాగాలంటే బ్యాలెన్స్ ముఖ్యం కదా. మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ కూడా అంతే. సో మీరా ఏం చేసిందంటే, బాగా పెరిగిపోయిన ఈక్విటీలో కొంత భాగాన్ని అమ్మేసింది. ఆ వచ్చిన లాభాల్ని తీసుకెళ్లి తక్కువగా ఉన్న డెట్, బంగారంలో మళ్ళీ ఇన్వెస్ట్ చేసింది. అంతే, పోర్ట్ఫోలియో మళ్లీ పాత బ్యాలెన్స్కి అంటే 50% ఈక్విటీకొచ్చేసింది. ఇలా చేయడం వల్ల రిస్క్ ఎప్పుడూ మన కంట్రోల్లో ఉంటుంది. ఇన్వెస్టింగ్ అంటే కేవలం డబ్బు సంపాదించటం మాత్రమే కాదు, మన జీవితంలో ఉన్న లక్ష్యాల్ని, కలల్ని చేరుకోవడానికి అదొక పవర్ఫుల్ టూల్. మీరా తన ఇన్వెస్ట్మెంట్స్ని తన గోల్స్తో ఎలా కనెక్ట్ చేసిందో చూద్దాం. మీరాకి 2 లక్ష్యాలున్నాయి. 1, 5 ఏళ్లలో ఇల్లు కొనాలి. 2, 30 ఏళ్లలో రిటైర్ అవ్వాలి. ఆలోచించండి, ఈ 2 లక్ష్యాలకి ఒకే రకమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సరిపోతుందా? అస్సలు సరిపోదు. ఇంటికోసం అది షార్ట్ టర్మ్ గోల్ కాబట్టి తక్కువ రిస్కున్న 70% డెట్ పోర్ట్ఫోలియోను సెలెక్ట్ చేసుకుంది. అదే రిటైర్మెంట్ కోసం
అది లాంగ్ టర్మ్ గోల్ కాబట్టి ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే అవకాశమున్న 80% ఈక్విటీ పోర్ట్ఫోలియోను ఎంచుకుంది. చూశారా, మన గోల్ టైమ్లైన్ని బట్టే మనం రిస్క్ తీసుకోవాలి. గోల్ సెట్ చేసుకోవటం, ప్లాన్ వేసుకోవటం అంతా బానే ఉంది. కానీ అసలైన పరీక్ష ఎప్పుడొస్తుందంటే మార్కెట్ అటూ ఇటూ ఊగిసలాడినప్పుడు. అప్పుడు మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవటమే పెద్ద సవాలు. నిజానికి మన ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మనకు అతిపెద్ద శత్రువు మార్కెట్ కాదు, మనమే. ఒకానొక రోజు మార్కెటు దారుణంగా క్రాష్ అయింది. ఏకంగా 25% పడిపోయింది. న్యూస్ ఛానళ్లలో హాహాకారాలు. అందరూ భయంతో తమ పెట్టుబడులను అమ్మేస్తున్నారు. మీరాకి కూడా ఇదొక అగ్నిపరీక్ష. ఇలా అందరూ పానిక్ అవుతున్నప్పుడు విజయవంతమైన ఇన్వెస్టర్గా నిలబడాలంటే ఏం చెయ్యాలి? అందరితో పాటు అమ్మేసి పారిపోవాలా, లేక ధైర్యంగా నిలబడాలా? ఇన్వెస్టింగ్లో ఒక ఫేమస్ కోట్ ఉంది. మార్కెట్ను టైం చేయడానికి ప్రయత్నించడం కన్నా మార్కెట్లో టైం స్పెండ్ చేయడమే ముఖ్యమని. మీరా సరిగ్గా అదే చేసింది. తను భయపడలేదు. తన ఇన్వెస్ట్మెంట్స్ని అమ్మలేదు. పైగా తను చేస్తున్న ఎస్ఐపీలను కూడా ఆపలేదు. మార్కెట్ పడినప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయడం వల్ల తక్కువ ధరకే ఎక్కువ యూనిట్లు కొనగలిగింది. 2 ఏళ్లలో మార్కెట్ కోలుకున్నప్పుడు ఆమె పోర్ట్ఫోలియో ముందుకన్నా బలంగా తయారైంది. సో మొత్తం మీద మీరా ప్రయాణం నుంచి మనం నేర్చుకోవాల్సిన 5 ముఖ్యమైన పాఠాలు ఇవి. 1. రిస్క్ తగ్గించుకోవడానికి డైవర్సిఫికేషన్. 2. మంచి రాబడికి సరైన రిస్క్ రివార్డ్ బ్యాలెన్స్. 3. రిస్క్ని కంట్రోల్లో ఉంచడానికి రీబ్యాలెన్సింగ్. 4. మన కలలను చేరుకోవడానికి గోల్ బేస్డ్ ప్లానింగ్. 5. అన్నిటికన్నా ముఖ్యంగా మార్కెట్ ఒడిదుడుకుల్ని తట్టుకోవడానికి క్రమశిక్షణ. చూశారుగా, మీరా తన తప్పుల నుంచి నేర్చుకుని ఒక స్మార్ట్ ఇన్వెస్టర్గా ఎలా మారిందో. ఆమె కథ మనందరికీ స్ఫూర్తి. మరి ఒకరి ఇన్వెస్ట్మెంట్ ప్రయాణంలో మొదటి అడుగు ఏమై ఉండాలి? సమాధానం బహుశా వారి కలల్లోనే దాగి ఉంది. ఆ కలల్ని నిజం చేసుకునే ప్రయాణాన్ని మొదలుపెట్టడమే ఆ మొదటి అడుగు.